రేపే మంగళవారం. అలానే భీష్మ ఏకాదశి కూడా. రేపు మీ యొక్క సింహద్వారం ముందు కేవలం ఈ ఒక్క ఆకుని పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క 100 సమస్యలు అయినా తొలగిపోతాయి. ఎన్ని కోట్ల అప్పైనా తొలగిపోతుంది. ఎంత భరించలేని కష్టాలు అయినా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎంతటి చెడు శక్తి వచ్చి మీ ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నా ఆ చెడు శక్తి కూడా తొలగిపోతుంది. మంగళవారం అంటే చాలా మంగళకరమైనటువంటి రోజు, చాలా మంచి రోజు. మంగళవారం రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం కూడా వస్తుంది. అందులోనూ రేపు మంగళవారము, దానితో పాటు భీష్మ ఏకాదశి కూడా. కాబట్టి మరింత మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని పరిహారాలు చేసినా కలగని ఫలితం, రాని పుణ్యం. రేపు ఏకాదశి రోజున మీ ఇంటి సింహద్వారం ముందు ఈ ఒక్క ఆకుని పెట్టి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ సమస్యలు తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనధాన్యాలకి ఏ లోటు ఉండదు. సంపదకి అధిపతిగా మారిపోతారు. సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం, సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క అనుగ్రహం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొంది తీరుతారు. ఏకాదశి అంటేనే చాలా పవిత్రమైనటువంటి రోజు. సహజంగా మనకు నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇక సంవత్సరం పొడవుగా చూసుకున్నట్లయితే 12 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇక ఈ విధంగా మనకు ఎప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు వస్తే గనక మనకు అంటే ఏకాదశులు 24 వస్తూ ఉంటాయి. ఈ విధంగా అన్ని ఏకాదశులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి. అందులోనూ రేపు వచ్చే భీష్మ ఏకాదశి మాఘమాసంలో మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి మరి పవిత్రమైనటువంటిది. మాఘమాసం చాలా పవిత్రమైనటువంటిది. ముఖ్యంగా స్నానం, దానం, జపానికి ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం మొత్తం కూడా శుభకార్యాల మాసం అని కూడా చెప్పుకోవచ్చు. మాఘమాసంలో ఎక్కువగా శుభకార్యాలు జరుపుకోవడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో అన్నీ కూడా శుభదినములు, శుభ గడియలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఎవరైతే అనునిత్యము కూడా తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరిపోతుంది. మీ యొక్క సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. చాలా అప్పుల బాధలు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి, మేము ఆర్థికంగా అసలు ఎదగట్లేదు, ఎంత సంపాదించినా ఆర్థికంగా ఎదుగుదల రావట్లేదు, మేము అనుకున్న పనులు అసలు జరగట్లేదు, మేము కోరిన కోరికలు అస్సలు తీరట్లేదు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకునేవారు రేపు ఏకాదశి రోజున ఖచ్చితంగా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి మీ ఇంటి సింహద్వారం దగ్గర. సింహద్వారం అనేది మన అందరికీ తెలిసింది కదా, ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. సింహద్వారం దగ్గర చేసే పరిహారాలకి కూడా చాలా శక్తి ఉంటుంది. ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం చేశాక మరుసటి రోజే మీరు ఆ యొక్క పరిహారం యొక్క ఫలితం చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే సింహద్వారం నుండే మంచైనా చెడైనా ఇంటి లోపలికి వస్తుంది. సింహద్వారం దగ్గర మనం పట్టించుకోకుండా ఎలాంటి పరిహారాలు చేయకుండా ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు అష్ట కష్టాలు, గొడవలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి సింహద్వారాన్ని ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. అదేవిధంగా సింహద్వారం దగ్గర చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల సింహద్వారంలోకి చెడు శక్తులు అనేవి రావు. చెడు అనేది రాకుండా మంచి శక్తులు మాత్రమే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే దైవశక్తి మాత్రమే ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి సింహద్వారం దగ్గర ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు భీష్మ ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు, మంగళవారము. లక్ష్మీదేవి, విష్ణుమూర్తులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. రేపు కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి. లేదా రాగి ఆకుతో చేసిన, జిల్లేడు ఆకుతో చేసిన మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ 3 ఆకుల్లో ఏదైనా ఒక ఆకుని ఎంచుకోండి. ఎందుకు అంటే రాగి ఆకు కావచ్చు, జిల్లేడు ఆకు కావచ్చు, లేదా మీరు తమలపాకు కావచ్చు, లేకపోతే మందారం ఆకు అయినా ఎంతో మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే మందారం చెట్టు కూడా దైవాంగికమైనటువంటిదే. మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో ఎక్కువగా నెగిటివిటీ ఉండదు. ఎందుకంటే వారి ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా మందారం చెట్టు ఆపుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టు ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా చూసుకున్నా, మనకు ఆరోగ్యపరంగా చూసుకున్నా ఎంతో మేలుని చేస్తుంది. ఇక మందారం పువ్వు కూడా లక్ష్మీదేవికి, గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వు. అందులో ఎర్రని మందారాలు అంటే గణపతికి, లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం.
ఇక ఈ నాలుగింటిలో ఏ ఆకునైనా తీసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే కనుక తమలపాకుకు అలానే రాగి ఆకుకి ఈ రెండింటికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే తమలపాకు అనేది దైవాంగికమైనటువంటి ఆకు. ఏ పూజలో పరిహారంలోనైనా తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకు ఆరోగ్య గుణాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు మనం ఏదైనా వ్రతాన్ని చేసినప్పుడు పూజను చేసినప్పుడు ఖచ్చితంగా మనం తమలపాకుని పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. అది ఎలా అంటే ముందుగా మనం పసుపు గణపతిని గౌరీమాతను చేసి తమలపాకులు పెట్టి పూజించాకే ఆ తరువాతే మనం మిగతా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. కాబట్టి ముందుగా మనం తమలపాకుకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అలానే రాగి ఆకుకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చు. ఎందుకంటే రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. రేపు ఏకాదశి ఖచ్చితంగా రాగి చెట్టులో విష్ణుమూర్తి యొక్క శక్తి అంతకంత రెట్టింపు అవుతుంది. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్న రాగి యొక్క చెట్టులో ఎక్కువగా ఆక్సిజన్ శాతం అనేది ఉంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు రాగి చెట్టు దగ్గర నిలబడినా కూర్చున్నా మనకు ఆ రాగి చెట్టులో నుండి వచ్చే ఆక్సిజన్ అనేది మన శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. కాబట్టి మీరు రేపు రాగి చెట్టు కానీ లేదా తమలపాకుని కానీ రాగి ఆకుని కానీ తీసుకొని మీరు ఒక చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో సమస్యలు అనేవి ఉండవు. మీ యొక్క సింహద్వారం దగ్గర ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే సింహద్వారం దగ్గర ఎక్కువగా నెగటివిటీ అనేది ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే మనం లోపలికి రావాలి అన్నా బయటికి వెళ్ళాలి అన్నా ఎక్కడికి వెళ్ళినా మనం వచ్చేది సింహద్వారం నుండే. కాబట్టి మనం ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో పనులు చేసి అలసిపోయి వస్తూ ఉంటాము. కాబట్టి ఆ సమయంలో మనతో పాటు ఎన్నో రకాల చెడు సూక్ష్మజీవులు కావచ్చు. ఇక మనం అలా రావడం వల్ల మనతో పాటు ఎన్నో చెడు సూక్ష్మజీవులతో పాటు చెడు గాలులు కూడా వస్తూ ఉంటాయి. మనం బయట తిరిగి రావడం వల్ల మనల్ని చెడు గాలులు కూడా ఆవహిస్తూ ఉంటాయి. అవి కూడా ముందుగా సింహద్వారం పైనే పడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇల్లంతా వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఇక మెల్లిమెల్లిగా సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఇంట్లో ఒకరికి ఒకరు పడకపోవటం కావచ్చు, మెల్లిగా ఆర్థిక సమస్యలు మొదలవటం కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు. ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల మనం జీవితంలో అసలు ఎదగలేము. అంతేకాదు మన జీవితంలో రకరకాల కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక వీటన్నింటి నుండి మనం బయటపడాలి అంటే రేపు భీష్మ ఏకాదశి రోజున ఈ ఒకే ఒక్క ఆకుతో ఇలా చేయండి. అందులో ముందుగా మనం తమలపాకుని తీసుకున్న, రాగి ఆకుని తీసుకున్న, జిల్లేడు ఆకుని తీసుకున్న, మందారం ఆకుని తీసుకున్నా సరే, వీటిలో ఏ ఆకుని తీసుకున్నా అందులో మనం ఏం చేయాలంటే ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం గంధం ఉంటుంది కదా, ఆ గంధాన్ని కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఇలా చేసేసి మనం ఏ ఆకుని తీసుకున్న ఆకుపైన మనము స్వస్తిక్ గుర్తుని వేయాలి. ఈ స్వస్తిక్ గుర్తు అనేది మనం ఇంటి సింహద్వారానికి ఉండే డోర్ పైన కూడా వేయవచ్చు. స్వస్తిక్ గుర్తుని అలానే త్రిశూలం గుర్తుని, ఓం గుర్తుని వీటిని మనం సింహద్వారం పైన కానీ లేదా సింహద్వారానికి ఉన్న తలుపులపైన కానీ గేటు పైన కానీ వేస్తే ఐశ్వర్యం అనేది వస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అని పండితులు వివరిస్తున్నారు. అదేవిధంగా మనం తమలపాకు కానీ రాగి ఆకు కానీ మందారం ఆకు కానీ జిల్లేడు ఆకు కానీ తీసుకొని దానిపైన కూడా మీరు ఓం గుర్తును వేయచ్చు లేదా స్వస్తిక్ గుర్తును వేయచ్చు. అది కూడా గంధంతో వేయండి. ఇలా గంధాన్ని మనం ఎలా కలపాలి అంటే పాలతో కలపండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలతో గంధాన్ని కలిపి ఆ తర్వాత మీరు తీసుకున్న ఆకుపైన స్వస్తిక్ గుర్తుని కానీ ఓం గుర్తుని కానీ వేయండి. మనం ఈ ఆకులను ఎందుకు తీసుకోవాలి అంటే ఈ ఆకులకి గ్రహ దోషాలను తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తమలపాకుకి గ్రహ దోషాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ఎందుకంటే తమలపాకులో 3 దేవతలు కొలువై ఉంటారు: లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి మాత. సో వీరి యొక్క కలయిక అనేది మన కష్టాలను తొలగిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ఆకు కాబట్టి ఈ ఆకు అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. మన గ్రహ దోషాలను, జాతక దోషాలను, శని బాధలను తొలగించడంలో ఈ ఆకు చాలా ముందుంటుంది. అంతేకాదు ఇంటి సింహద్వారం దగ్గర ఉన్న చెడు శక్తులను, చెడు గాలులను కూడా తొలగించడంలో తమలపాకు చాలా ముందుంటుంది. ఇక గంధం అనేది మనం చెప్పనక్కర్లేదు. గంధం అనేది దైవాంగికమైనటువంటిది, దైవ పూజలలో ఉపయోగించేటటువంటిది కాబట్టి గంధం కూడా తీసుకోవాలి. ఆ తరువాత మనం ఆ గంధంలో పాలను పోసి కలిపి దానితో తమలపాకు పైన లేదా మీరు ఏ ఆకుని తీసుకుంటే ఆ ఆకుపైన స్వస్తిక్ గుర్తుని కానీ లేదా ఇతర ఏదైనా ఓం గుర్తుని కానీ వేయండి. ఓం లేదా స్వస్తికి రెండింటిలో ఏదో ఒక గుర్తుని వేయండి. అలా వేశాక అందులో మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టండి.
అలా పెట్టేసి ఒక ప్లేటుని తీసుకోండి. ఆ ప్లేటులో ఈ ఆకుని పెట్టండి. అంటే రాగి, ఇత్తడి, స్టీలు ఇలా ఏదైనా ఒక ప్లేటుని తీసుకొని అందులో ఇలా మనం గంధంతో స్వస్తిక్ గుర్తును కానీ ఓం గుర్తును కానీ వేసిన ఆకుని పెట్టండి. అలా పెట్టేసి దానిని మీ యొక్క సింహద్వారానికి కుడివైపున పెట్టండి. అలా పెట్టేశాక మీ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు అసలు. అలా పెట్టిన ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఇక మీ ఇంట్లో సిరుల వర్షమే. ఈ దీపాన్ని ఎప్పటి నుండి ఎప్పటి వరకు వెలిగించాలి అంటే రేపు మంగళవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు మీరు ఈ దీపాన్ని వెలిగించండి. రేపు భీష్మ ఏకాదశి మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ దీపాన్ని ఈ విధంగా వెలిగించండి. ఇలా వెలిగించేశాక మీ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. చెడు శక్తులు, చెడు గాలులు తొలగిపోవటమే కాదు, సింహ ద్వారం దగ్గర ఉన్న చెడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు, దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ఈ నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి, చెడు గాలుల యొక్క దుష్ప్రభావాలు, గ్రహ దోషాలు, గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపు భీష్మ ఏకాదశి మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేయండి. అలానే రేపు భీష్మ ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే రేపు ఏకాదశి, అందులోనూ మంగళవారం, అందులోనూ మాఘమాసం. ఖచ్చితంగా రేపు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మాఘమాసం అంటేనే స్నానానికి ఒక మంచి గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసం. ఈ మాసంలో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ఎవరైతే ప్రతినిత్యం ఈ మాసం అంతా కూడా మీరు నదీ స్నానాన్ని కానీ లేదా సూర్యోదయానికంటే ముందే ఇంట్లోనే బోరు నీటితో కానీ అప్పుడే వచ్చిన ట్యాప్ నీటితో కానీ స్నానం చేస్తే మీకు ఎన్నో జన్మాల దరిద్రాలు, శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి రేపు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయటం మర్చిపోవద్దు. అలానే రేపు ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం పాటిస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలానే రేపు రాగి చెట్టుని తాకి వచ్చిన రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలానే రేపు రాగి ఆకులను 11 తీసుకొని వచ్చి పసుపు దారానికి కట్టి ఆ యొక్క రాగి ఆకులు 11 రాగి ఆకులను పసుపు దారానికి కట్టి ఆ పసుపు దారాన్ని మీ ఇంటి సింహద్వారానికి కడితే గనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదు మీకు రాగి చెట్టు అందుబాటులో లేదు అనుకుంటే తమలపాకులైనా కట్టుకోవచ్చు. 11 తమలపాకులను తీసుకొని నీటిగా శుభ్రం చేసుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ 11 తమలపాకులని కూడా పసుపు దారానికి కట్టి ఆ తర్వాత మీరు ఆ తమలపాకులని మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోవచ్చు. ఇలా చేసినా సరే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి ఇంట్లో అన్నీ కూడా అనుకూల పరిస్థితులు వస్తాయి, స్థితిగతులు బాగుంటాయి. తెలుసుకున్నారు కదా రేపు భీష్మ ఏకాదశి రోజున మనం ఏ పరిహారాలు చేయాలి అని, అలానే ఏ ఆకుని ఇంటి సింహద్వారం ముందు పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని. మరి అలా పెట్టిన ఆకుని ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే మీరు అలా సింహద్వారం పక్కన పెట్టినటువంటి ఆకుని తీసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేయండి. ఇలా వేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే చెప్పుకున్నాం కదా, సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు. ఆ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఆ సమయం హోరా సమయంగా పరిగణించబడుతుంది. హోరా సమయం అంటే దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి సులువైనటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో మీరు ఈ పరిహారాలు చేస్తే మీ యొక్క సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.